హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దుర్గా ప్రసాద్, ఫిట్నెస్ ట్రైనర్. ఈరోజు మీకు 10 యాప్స్ బెస్ట్ వర్కౌట్స్ చెప్తాను. 10 చేయాల్సిన అవసరం లేదు. పర్ డేకి ఏదైనా 4 సెలెక్ట్ చేసుకుని పర్ డేకి 4 చేస్తే సరిపోతుంది. యాప్స్ వర్కౌట్ ఎవరెవరు చేయాలి, ఎవరెవరు చేయకూడదంటే కొంచెం స్లిమ్గా పొట్ట ఉన్న లైట్ బెల్లీ ఫ్యాట్ ఉంటే ఓకే, వాళ్ళు చేయొచ్చు అప్డౌన్. బట్ మరీ పెద్దగా వెయిట్ ఓవర్ వెయిట్ ఉండి అలాంటి వాళ్ళు అయితే మాత్రం అప్డౌన్ వర్కౌట్స్ చేయొద్దు. ఫస్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి హాఫ్ క్రంచెస్ అనమాట, ఫుల్ క్రంచెస్ కాదు, హాఫ్. హ్యాండ్స్ రెండు ఇక్కడ పెట్టుకోండి, బ్యాక్ వద్దు, బ్యాక్ కొంచెం కష్టంగా ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10. హాఫ్ క్రంచెస్ చేసినప్పుడు పూర్తిగా లెగాల్సిన అవసరం లేదు, హాఫ్ లెగిస్తే సరిపోద్ది. లెగిసిన తర్వాత ఒక సెకండ్ స్క్వీజ్ చేయాలి మజిల్స్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉన్నారు కదా, ఇలా ఫాస్ట్గా చేయకూడదు, ఓకేనా. పైకి లెగిసి ఒక సెకండ్ స్క్వీజ్ డౌన్, మళ్ళీ స్క్వీజ్ డౌన్, ఓకే, ఇలా చేయాలి. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి క్రాస్ క్రంచెస్. ఇప్పుడు స్ట్రైట్ చేసాం కదా, నెక్స్ట్ క్రాస్ చేయాలన్నమాట. ఫస్ట్ లెగ్స్ ఫోల్డ్ చేసుకోండి, ఒక లెగ్ ఏదో ఒక లెగ్, దానికి ఆపోజిట్ హ్యాండ్. 1 2 3 4. అలాగే నెక్స్ట్ 1 2 3 4 5 6 7. రిలాక్స్. ఇది కూడా ఒక లెగ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ లెగ్ చేయాలన్నమాట. సెట్కి మధ్యన గ్యాప్ తీసుకోండి. అబ్డామిన్ చేసినప్పుడు కూడా వాటర్ తాగొచ్చు, బట్ లైట్గా తాగండి, ఓకేనా. సెట్కి మధ్యన అట్లీస్ట్ 30 సెకండ్స్ గ్యాప్ ఉండేలా చూసుకోండి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి మౌంటైన్ క్లైంబ్స్, ఓకే. పొజిషన్ ఇలాగే ఉండాలి. ఇది రాంగ్, ఇలా కూడా రాంగ్, ఫ్లాట్గా ఉండాలి, స్ట్రైట్. 1 ఓకే. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి లెగ్ రేజెస్, ఓకే. లెగ్ రేజెస్ చేసేటప్పుడు హ్యాండ్స్ రెండు ఇలా కింద పెట్టుకోండి, హెడ్ అప్, చెస్ట్ అప్, బోత్ లెగ్స్ ఎట్ టైం పైకి లేపాలి. 1 2 3. లేపేటప్పుడు ఫాస్ట్గా లేపచ్చు, బట్ దించేటప్పుడు మాత్రం చాలా స్లోగా దించాలి. ఫస్ట్గా లేపి స్లోగా దించండి. 4 6 7 8. లెగ్ రేస్ చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, లేపటం ఫాస్ట్గా లేపినా పర్లేదు, బట్ లెగ్స్ దించేటప్పుడు మాత్రం చాలా స్లోగా దించాలన్నమాట. ఎంత స్లోగా దించితే అంత ఇంపాక్ట్ ఉంటుంది, ఓకేనా. ఫ్లోర్కి టచ్ అవ్వక్కర్లేదు, గాల్లోనే ఉండాలి కాళ్ళు, ఓకేనా. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి రివర్స్ క్రంచెస్. రివర్స్ క్రంచెస్ చేసేటప్పుడు కూడా సేమ్, హ్యాండ్స్ రెండు కింద పెట్టుకోండి, హెడ్ అప్, చెస్ట్ అప్, కాళ్ళు గాల్లోనే ఉండాలి, నీస్ పుల్ చేయాలన్నమాట. 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి స్టార్ క్రంచెస్. స్టార్ క్రంచెస్ చేసేటప్పుడు ఏదో ఒక లెగ్ తీసుకోండి, ఒక హ్యాండ్ ఫుల్ ఫ్లోర్ మీద ఉండాలన్నమాట, ఓకేనా. ఫ్లోర్కి టచ్ అయ్యి ఉండాలి లెగ్ కూడా, దానికి ఆపోజిట్ హ్యాండ్ పైకి ఉండాలి, ఓకే. దానికి ఆపోజిట్ లెగ్. 1 2 3 4 5 6 7 8. అలాగే నెక్స్ట్ లెగ్ హ్యాండ్ కిందకు ఉండాలి, ఇది పైకి. 1 2 3 4
5, 6, 7. స్టార్ క్రంచెస్ చేసినప్పుడు కూడా ఒక లెగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకో లెగ్ చేయండి. ఆ లెగ్ చేసేటప్పుడు ఏదైతే ఆపోజిట్ హ్యాండ్ ఉందో అది ఫ్లోర్ని టచ్ అయ్యే ఉండాలన్నమాట. ఓకేనా, అది సపోర్టివ్గా ఉంటుంది. ఓకే, సెట్కి మధ్యన కంపల్సరీ బ్రేక్ తీసుకోండి. అబ్డామిన్ చేసినప్పుడు చాలామంది అంటారు వాటర్ తాగకూడదని, బట్ వాటర్ తాగొచ్చు. వాటర్ తాగకుండా అబ్డామిన్ చేస్తే క్రాంప్స్ వచ్చేస్తాయి అనమాట, మజిల్స్ పట్టేస్తాయి, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో కొంచెంగా వాటర్ తాగుతూ చేయండి. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి రెస్ట్ అండ్ డిస్ట్ అనమాట. ఫస్ట్ నేను చెప్తాను, ఇన్ కేస్ మీకు ఇలా పాసిబుల్ అవ్వకపోతే ఏదైనా సపోర్ట్ తీసుకోవడం అలాగా కూడా చెప్తాను. ఓకే, లెగ్స్ ఇలా గాల్లో ఉంటాడు, హ్యాండ్స్ ఇలా ఫోల్డ్ చేసుకుని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 12. ఇన్ కేస్ ఇలా పాసిబుల్ అవ్వకపోతే కనుక లెగ్స్ దగ్గర ఏదైనా సపోర్ట్ పెట్టుకోండి. ఇన్ కేస్ రెస్ట్ అండ్ డిస్ట్ అలా అవ్వకపోతే ఇలా కాల్ దగ్గర సపోర్ట్ తీసుకోండి. నేనైతే డంబుల్స్ పెట్టుకున్నాను, లేదంటే ఏదైనా పర్సన్ ఉంటే వాళ్ళని తొక్కమనండి కాళ్ళు. ఓకేనా, 1, 2, 3, 4, 5, 6, 7. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి హీల్ టచెస్. ఇది సైడ్ ఆబ్లిక్స్ కోసం అనమాట. లెగ్స్ రెండు క్లోజ్గా పెట్టుకోండి, మోకాళ్ళు, హ్యాండ్స్ ఇలాగే ఉండాలి. హెడ్ అప్, చెస్ట్ అప్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి ఫ్లోర్ వైపర్స్ అనమాట. ఈ వర్కౌట్ ఏంటంటే కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది. బిగినర్స్ అయితే ఈ వర్కౌట్ వద్దు, కొంచెం సీనియారిటీ వచ్చాక ఈ వర్కౌట్ చేయండి. ఫ్లోర్ వైపర్స్ చేసేటప్పుడు హ్యాండ్స్ రెండు ఇలా ఫ్లోర్ మీద పెట్టుకోండి. ఓకే, దెన్ లెగ్ రేస్. 1, 2. చేసేటప్పుడు ఇలా క్లోజ్గా తీసుకొచ్చి అలా డౌన్ చేయాలి. 3, 4, 5. హ్యాండ్స్ మాత్రం లేకూడదు. 6. నెక్స్ట్ వర్కౌట్ బైసికల్ క్రంచెస్. ఇది కూడా అడ్వాన్స్డ్గానే ఉంటుంది. ఇది కూడా బిగినర్స్కి, స్టార్టింగ్ చేసే వాళ్ళకి ఈ 2 వర్కౌట్స్ వద్దనమాట. ఓకేనా, బైసికల్ క్రంచెస్ చేసేటప్పుడు హ్యాండ్స్ రెండు ఫోర్ హెడ్ దగ్గర పెట్టుకోండి. లెగ్స్ గాల్లో ఉండాలి. ఆపోజిట్ హ్యాండ్ అండ్ ఆపోజిట్ లెగ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. అబ్డామినల్ వర్కౌట్స్ చేసేటప్పుడు కూడా వాటర్ తాగొచ్చు అనమాట. చాలామంది ఏంటంటే వాటర్ తాగకూడదు అబ్డామినల్ చేసేటప్పుడు అంటారు, బట్ అబ్డామినల్ చేసేటప్పుడు కంపల్సరీ వాటర్ తాగండి. ఓకేనా, వాటర్ తాగకుండా అబ్డామినల్ వర్కౌట్స్ చేస్తే క్రాంప్స్ వస్తాయి. నార్మల్గా మజిల్ క్రాంప్స్తో పోలిస్తే అబ్డామినల్ మజిల్ క్రాంప్స్ చాలా ఎక్కువగా వస్తాయి అనమాట, పెయిన్ఫుల్గా కూడా ఉంటాయి. సో అబ్డామినల్ వర్కౌట్స్ చేసేటప్పుడు సెట్కి మధ్యన కంపల్సరీ బ్రేక్ తీసుకోండి, అండ్ అలాగే వాటర్ ఇంటేక్ కూడా ఉండాలన్నమాట. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ట్రాన్స్ఫార్మ్ అవుదాం అనుకుంటే వాళ్ళకి కూడా నా వీడియో షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతాయి. అలాగే ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా వర్కౌట్స్ అర్థం కాకపోయినా, లేదా ఏదైనా కొత్త వర్కౌట్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా సరే కంపల్సరీ కామెంట్ చేయండి. వీడియో ఓపెన్ చేసి చూసి వెళ్ళిపోద్దు, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.